హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు నేను ఒక రియల్ స్టోరీని తీసుకొచ్చాను. ఆ స్టోరీ ఏంటో అసలు ఆ కథ ఏంటో చూసేద్దాం. 4థ్ డిసెంబర్ 2024న ఢిల్లీలో 20 ఏళ్ల అబ్బాయి అర్జున్ మార్నింగ్ పూట జిమ్‌కి ఎళ్ళేసి వాళ్ళ ఇంటికొస్తే తలుపు తీసి చూడంగానే వాళ్ళ అమ్మ, నాన్న, అక్క ఊరేసుకొని చనిపోయి ఉండడం కనిపిస్తది వాడికి. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారని చెప్పి అతను బోరున ఏడవడం స్టార్ట్ చేసేస్తాడు. ఇంక ఎంతంటే పక్కింటోళ్ళందరికీ ఆ ఏడుపులు వినిపిస్తాయి. సో, అందరొచ్చేస్తారనమాట. ఏంటి? ఏమైంది? అనేసి. ఇంక చూస్తే వాళ్ళ పేరెంట్స్ అండ్ సిస్టర్ చనిపోయి ఉంటది. ఇంక వెంటనే పక్కింటి వాళ్ళు పోలీసులకి కాల్ చేసి పోలీసులని పిలుస్తారు. ఇంకా పోలీసులు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ వాళ్ళకి చాలా అన్‌యూజువాలిటీస్ కనిపిస్తాయన్నమాట. లైక్ వాళ్ళది సూసైడ్‌లాగా అనిపించదు. ఎవరో వాంటెడ్‌గానే కత్తితో పొడిచి చంపేసినట్టు వాళ్ళకి అర్థమైపోతది. ఇంకా వాళ్ళ కొడుకైన అర్జున్‌ని ఇంటరోగేట్ చేస్తారు పోలీసులు. ఆ ఇంటరోగేషన్‌లో పోలీసులొచ్చేసి అసలెలా జరిగింది ఏంటి అని కనుక్కుంటారు. వాడేమో నాకేం తెలీదు. నేను జిమ్ నుంచి వచ్చేసేసరికి ఇలా జరిగింది. నాకైతే ఏం తెలీదు అని చెప్తాడు. ఇంక పోలీసులొచ్చేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారనమాట. ఆ అపార్ట్మెంట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మార్నింగ్ 7 ఆ టైంలో అర్జున్ ఇంటి నుంచి బయటికెళ్ళడం కనిపిస్తది. తాళమేసుకొని వాడు ఇంటి నుంచి బయటికెళ్ళిపోతాడు. వాడొచ్చే లోపల ఇంక ఎవ్వరు ఆ ఇంట్లోకొచ్చుండరు. మొత్తం చూస్తారసలు సీసీటీవీ ఫుటేజ్ అపార్ట్మెంట్‌ది, బయట దగ్గర ఉన్న స్ట్రీట్స్‌ది అండ్ అన్ని దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవ్వరు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యుండరు. ఒక్క అర్జున్ తప్పితే. అర్జున్ రావడం, బయటికి రావడం అండ్ మళ్ళీ ఇంటికి తలుపు తాళం తీసింది, వాడు చూసింది అదంతా ఉంటది. మధ్యలో ఎవ్వరు వచ్చుండరు. ఇంకా పోలీసులు బాగా గట్టిగా అడిగితే వాడు లాస్ట్‌కి చివరికి ఎంతో సేపు తర్వాత నేనే ఇట్లా చంపేసాను. వాళ్ళ అమ్మని, నాన్నని, సిస్టర్‌ని చంపేసాను అని ఒప్పుకుంటాడు. ఇంకా అస్సలు కథలోకెళ్తే, అర్జున్ వాళ్ళ నాన్నయిన రాజేష్, ఇంకా వాళ్ళ అమ్మయిన కోమల్, వాళ్ళ అక్క అర్జున్ వాళ్ళ అక్కయిన కవిత వీళ్ళిన్ వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంక పోతే అర్జున్ వాళ్ళ నాన్నేమో ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సను. సో, ఆయన కొంచెం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళనమాట. కానీ అర్జున్ ఏంటంటే స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. సో, ఆయన బాగా స్ట్రిక్ట్ పర్సన్ గదా! కొంచెం ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉండేవాళ్ళనమాట వాళ్ళ అక్క అయిన కవితతో. కవిత ఏంటంటే అర్జున్ కంటే 2 ఇయర్స్ పెద్ద. కవిత ఏమో స్టడీస్‌లో మంచి అంటే మంచి ర్యాంక్స్ సంపాదించడము, బాగా చదువుకోవడము అలా ఉండేదనమాట. ఇంకా రాజేష్ వచ్చేసి ఆహ్, వీళ్ళిద్దరి మధ్య కంపేర్ చేస్తూ మీ అక్కని చూసి నేర్చుకో, మీ అక్క చూడు ఎలా చదువుతుందో అని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడనమాట వాళ్ళ నాన్న అర్జున్‌ని. అర్జున్‌కేంటంటే బాక్సర్ అవ్వాలని చాలా కల అనమాట. అర్జున్‌కి స్టడీస్ అంటే అస్సలు ఇంట్రెస్టే ఉండేది గాదు. పైగా వాళ్ళ నాన్న ఎప్పుడూ తిడుతూ ఉండడంతో అంటే ఇంకా అందరి ముందు గూడా కంపేర్ చేస్తూ ఉండేవాడనమాట. లైక్ బయట ఫంక్షన్స్‌కెళ్ళినా గానీ, ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆహ్, వాళ్ళ అక్క గురించి బాగా పొగడడము, ఇతన్ని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడము, అలా జరుగుతూ ఉండేదనమాట. ఇంకా ఫస్ట్ డిసెంబర్ 2024న వాళ్ళ అక్కయిన కవిత బర్త్‌డే వచ్చింది. సో, ఇంట్లో వాళ్ళందరూ తన బర్త్‌డేని బాగా సెలబ్రేట్ చేశారు. అప్పుడు అందరిని చుట్టాలని పిలిచి ఇంకా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజున ఏమైందంటే అర్జున్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి కవిత అదే అర్జున్ వాళ్ళ సిస్టర్‌ని బాగా పొగుడుతూ అందరి ముందు మంచిగా ఇంట్రొడ్యూస్ చేస్తూ అలా ఉన్నాడు. కానీ ఇంకా అర్జున్ విషయానికొస్తే ఎక్కువగా అనడము అండ్ మీ అక్కని చూసి నేర్చుకో గాని కంపేర్ చేయడం, బంధువులకి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు గాని, మాట్లాడేటప్పుడు గాని అర్జున్‌ని తిట్టడం చేశాడు. సో, ఇంకా అర్జున్‌కి వాళ్ళ నాన్న మీద కోపం పెరిగిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఫ్రస్ట్రేషన్, కోపం ఎక్కువైపోయింది అర్జున్‌కి. ఇంకా ఆ ఫస్ట్ డిసెంబర్ రాత్రి ఎలాగైనా వాళ్ళ నాన్నని చంపాలి అని వాడు ఫిక్స్ అయిపోతాడు. సో, ఇంకా చంపాలని ఫిక్స్ అయ్యి అది కూడా 4థ్ డిసెంబరే చంపాలి అని అనుకుంటాడు. ఎందుకు అంటే
ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అనమాట. ఇంకా 2 డిసెంబర్ ఏం చేస్తాడంటే, గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా చంపాలి, ఏంటి అనేది సెర్చ్ చేసుకుంటూ వాటికేం కావాలి అదంతా ప్రిపేర్ చేసుకుంటూ అలా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ డే 3 డిసెంబర్‌కి ఏమైందంటే, వాళ్ళ నాన్నని చంపేస్తే వాళ్ళమ్మ వాడితో మాట్లాడదేమో అని, వాళ్ళమ్మ వాడిని క్షమించదని చెప్పేసి, వాళ్ళమ్మని కూడా చంపాలి అని ఫిక్స్ అయిపోతాడు. ఇంకా లాస్ట్ అంటే 3 డిసెంబర్ నైట్ 12 ఏఎం అంటే 4థ్ డిసెంబర్ వచ్చింది. ఆ టైంలో వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారనమాట. అర్జున్ ఒక్కడే మేల్కొని ఉన్నాడు. ఇంకా అతనికేమైంది అంటే, వాళ్ళ పేరెంట్స్‌ని చంపేద్దాం అనుకున్నాడు గదా! వాళ్ళ సిస్టర్ ఏమో కింద ఫ్లోర్‌లో నిద్రపోతూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఏమో పై ఫ్లోర్‌లో వాళ్ళ బెడ్‌రూమ్‌లో నిద్రపోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ సిస్టర్‌ని కూడా చంపాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని చంపేసాక వాళ్ళ అక్క ఏమైనా వాడిని ఇరికిస్తదేమో, లైక్ పోలీసులు పట్టిస్తదేమో అని భయంతో ఇంకా వాళ్ళ అక్కని ఫస్ట్ వాళ్ళ నాన్న సర్వీస్ నైఫ్ ఉంటే, ఆ సర్వీస్ నైఫ్‌ని తీసుకొనొచ్చి వాళ్ళ అక్కని పొడిచి చంపేస్తాడు. ఇంకా పైకెళ్ళి వాళ్ళ నాన్న ఒక్కడు నిద్రపోతా ఉంటాడనమాట. వాళ్ళమ్మ అప్పుడే వాష్‌రూమ్‌కెళ్ళుంటది. ఇంకా వాళ్ళమ్మ వాష్‌రూమ్ నుంచి వచ్చే లోపల వాళ్ళ నాన్నని పొడిచి, పొడిచి చంపేస్తాడు. ఇంకా ఎప్పుడైతే వాళ్ళమ్మొస్తదో, వాళ్ళమ్మ వచ్చిన వెంటనే వాళ్ళమ్మ మీద గూడా దాడి చేసి, ఇంకా పొడిచి చంపేస్తాడనమాట. ఇంకా అక్కడ పడున్న రక్తాన్ని మొత్తం క్లీన్ చేసేసి, వాళ్ళది సూసైడ్ అన్నట్టు పోర్ట్రే చేయాలని చెప్పేసి, అలా క్రియేట్ చేసి వాళ్ళది సూసైడ్ అన్నట్టు, వాళ్ళ హెడ్‌కి రోప్స్ కట్టేసి అండ్ ఫ్యాన్స్‌కి వేలాడదీసేసి అలా వాడు క్రియేట్ చేస్తాడనమాట సూసైడ్ అన్నట్టు. ఇంకా అప్పటికి మార్నింగ్ అయిపోతది. ఇంకా వాడు తలుపు వేసేసుకొని, తాళం వేసేసుకొని, ఆ సర్వీస్ నైఫ్ కూడా వాడితో తెచ్చుకుంటాడు బయట పారేయడానికి. ఇంకా తాళం వేసేసి వాడు జిమ్‌కని ఎళ్ళిపోతాడు 7:30 కల్లా. ఆ నైఫ్ దారిలో పాడేసి వాడు జిమ్‌కెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేస్తాడు 8:30 ఆ టైం కల్లా. వచ్చి ఈ సీన్ మొత్తం క్రియేట్ చేస్తాడనమాట. ఇంకా కోర్ట్ అతనికి జీవిత కారాగార శిక్ష వేస్తది. సో, చూసారు కదా! ఈ కేసయితే ఇంకా ఇది ఇంతే. మీ ఒపీనియన్ ఏంటో, అసలు ఈ కేస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ యాహ్! లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుంటే. అండ్ నేనైతే మిమ్మల్ని ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఐ లవ్ యూ ఆల్.